నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఏలూరులో జరిగిన స్వర్ణాంధ్ర 2047 కార్యాచరణ సమావేశంలో పాల్గొన్న ముంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. బలుసులమ్మ గుడిలో భారీగా జరిగిన సామూహిక కుంకుమ పూజ. ఆలయ ఆవరణలో 2 టన్నుల పండ్లతో అలంకరణ. విద్యార్థులు ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. తిరుపతి ఐఐటి డీన్ డాక్టర్ రామకృష్ణ. దేవి శరన్నవరాత్రుల 2వ రోజుగా శుక్రవారం అమ్మవారి వివిధ రూపాలలో వివిధ ఉత్సవ పందిళ్ల వద్ద దర్శనం. అయ్యప్ప స్వామి గుడిలో ఈ నెల 12 నుండి పీఠం, 13 నుండి భిక్ష ప్రారంభం. అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు నిమ్మల బాబ్జీ. శుక్రవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన స్వర్ణాంధ్ర 2047 సమావేశంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్న కార్యక్రమంలో 2014 నాటికి ఆంధ్రప్రదేశ్ను బంగారు భవిష్యత్తుతో సమృద్ధి చేయడం, అందరికీ మెరుగైన జీవితం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర 2047 కార్యాచరణ ప్రణాళికపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు ధర్మరాజు, బడేటి చంటి, డాక్టర్ కామినేని శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాడేపురం పురదేవత శ్రీ బలుసులమ్మ తల్లి దసరా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి శ్రీ కాశీ అన్నపూర్ణ దేవిగా అలంకరణ చేశారు. అదేవిధంగా 2 టన్నుల పళ్లతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భారీగా మహిళలు సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా సుంకర ధనబాబు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, కళ్యాణం రామచంద్రరావు, ముఖేష్ తదితరులు సేవలందించారు. చిన్న బెల్లం ఇచ్చారా? అలాగే అరటిపళ్ళు 2 అరటిపళ్ళు. మీకు పూజ మధ్యలో ప్రసాదం కాశీ అంటే అలంకారం ఉంటుంది. కానీ ఈరోజు అమ్మవారు మన యొక్క అన్నదాన కార్యక్రమాన్ని భక్తుల యొక్క సహకారంతో కార్యక్రమాన్ని జరుపుకోవాలి తీర్చేటటువంటి ఆ తల్లిగా చూడండి. మనం ఒక మనిషికి స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సామూహిక కుంకుమ పూజలు సుమారు 2000 మందిచే జరిపించబడింది. అలాగే ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం మా మిత్రుడు కాసాని చిన్ని అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిపించబడింది. అలాగే సుమారుగా 5000 నుంచి 7000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని 2వ రోజు మహిళలకు ఎంతో ఇష్టమైన సమాఖ్య కుంకుమ పూజా కార్యక్రమాలు జరిగినవి. ఈ పూజా కార్యక్రమంలో మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో ఇప్పటి వరకు కూడా ఖాళీ లేకుండా జనం అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయ పూజారి అయినటువంటి ప్రదీప్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు అయ్యి ఆ భోజనాలు చక్కగా విశేషమైనటువంటి మహిళలు ఇందులో రావడం కూడా జరిగింది. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళే కాకుండా బయట నుంచి వచ్చిన భక్తులు కూడా చాలా ఎక్కువగా రావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో
ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో ఈ 9 రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారు 2వ రోజు అన్నపూర్ణాదేవిగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఈ రోజున పెద్ద ఎత్తున భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మహిళలకు ప్రత్యేకించి దాదాపు 2000 మందికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. వారందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి పూజలు నిర్వహించారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీర్వచనాలు ఉండాలని, వారికి సంబంధించిన పూజా సామాగ్రిని అంతా కూడా కమిటీ వారే ఉచితంగా అందజేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులు ఆధునిక సాంకేతిక జ్ఞానంపై పట్టు సాధించాలని, నైపుణ్యం పెంపొందించుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు అందుతాయని తిరుపతి ఐఐటి డీన్ అకాడమిక్ అఫైర్స్ డాక్టర్ రామకృష్ణ గుర్తి సూచించారు. నిట్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని ఈసీఈ విభాగం అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డీప్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ విజన్ అనే అంశంపై రవీంద్ర కళాభారతిలో విద్యార్థుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ ఎస్ యువరాజు అధ్యక్షత వహించారు. ఆచార్యులు డాక్టర్ పులి కిషోర్ కుమార్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఈసీఈ అసోసియేషన్ 07ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ కురుమయ్య, డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, ఆచార్యులు డాక్టర్ జి కిరణ్ కుమార్, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ నరసింహారావు, డాక్టర్ సందీప్, అసోసియేషన్ కార్యదర్శులు విష్ణువర్ధన్, వికాస్ రెడ్డి, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. Events going on, and really it's amazing to see you have a departmental association and actively taking the things forward from the student front. I think it's a very great initiative and move. In fact, even at IIT Tirupati, we don't have such a student body which takes the activities so strongly. So I wish all the best for this association, and I would like to see that the range of activities span and keep expanding and improving on the basis you already have. And it's in fact very interesting to have a student-based interaction. So I thought initially it's a kind of a IEEE related activity. So and then I said probably my talk cannot be completely on IEEE, and I put a talk based on my expertise and then mix of some of the activities. Now probably I will reshape my slides, okay, as I go along, and don't bother about the technical stuff or jargon I have put there, okay, even if you don't understand. It really doesn't need to be understood. దసరా మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు శుక్రవారం పలు దేవాలయాలు, ఉత్సవ పందిళ్ల వద్ద భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక వార్ఫ్ రోడ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరణ చేశారు. లక్ష కుంకుమార్చన, అష్టోత్తర శతకమల హోమం, రుద్రచండి, నవగ్రహ హోమాలు జరిగాయి. స్థానిక ఏలూరు రోడ్లో గల ఆర్వే సంఘం ఆధ్వర్యంలో నడపబడుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో అమ్మవారిని శుక్రవారం శ్రీ గజలక్ష్మీదేవి అమ్మవారిగా అలంకరణ చేశారు. అమ్మవారిని విశేషంగా శ్రీ సంతానలక్ష్మిగా కూడా అలంకరణ చేశారు. నిత్య కార్యక్రమాలతో పాటు శ్రీలక్ష్మి, గణపతి స్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో శ్రీ రాజరాజేశ్వరి పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరణ చేశారు. శ్రీ గాయత్రీదేవి సహస్రనామార్చన, అగ్ని ఆరాధన, శ్రీ గాయత్రి మూల మహామంత్ర హోమం, మహిషాసుర హోమం, మహిషాస్తక హోమం, ప్రసాద వితరణ జరిగింది. శ్రీ గాయత్రి గురించి ప్రవచనం జరిగింది. స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరి గుడిలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వదుర్గేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిని విశ్వదుర్గేశ్వరి సమేత గౌరీదేవి అమ్మవారిగా అలంకరణ చేశారు. తాడి వెంకట నరసింహమూర్తి, పద్మావతి దంపతులు, కూనిరెడ్డి ప్రసాద్, విమలా దంపతులచే పూజా కార్యక్రమాలు జరిగాయి. కుంకుమ పూజలు చేశారు. శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి కార్యక్రమాలు ఎంతో అంతరంగ వైభవంగా జరిగినాయండి. ఈరోజు 2వ రోజు. ఈరోజు ఉదయం అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజతో పాటు అన్ని రకాల పూజలు కూడా ఎంతో వైభవంగా జరిగినాయండి.
అదేవిధంగా ఈరోజు స్త్రీలకు సౌభాగ్యం కలిగించే గౌరీదేవి వ్రతం కూడా జరిగిందండి. అంతేకాక ఈ పూజానంతరం కూడా ఈరోజు మంగళగౌరి హోమం కూడా ఎంతో బ్రహ్మాండంగా జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని కూడా మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మున్సిపల్ వైస్ చైర్మన్ మన సేద్రనగర్ ఆధ్వర్యంలో కూడా ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అయ్యప్ప స్వామి దీక్షాదారుల కోసం అయ్యప్ప స్వామి గుడిలో ఈ నెల 12వ తేదీ నుండి పీఠం 13వ తేదీ నుండి ఉచిత భిక్ష ప్రారంభిస్తున్నట్లు అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు నిమ్మల బాబ్జీ, కార్యదర్శి గంది సత్యనారాయణ, కోశాధికారి ద్వారంపూడి దేవరాజరెడ్డిలు ప్రకటించారు. మొత్తం 90 రోజుల పాటు భిక్ష జరుగుతుందన్నారు. మొదటి నెల రోజులు స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి, వారి కుమారుడు హేమంత్ మిత్రారెడ్డిల జ్ఞాపకార్థం గాంధీరెడ్డి సత్యమణి కొవ్వూరి అమ్మాజీ ఆధ్వర్యంలో భిక్ష అనే అన్నదానం అయ్యప్ప దీక్షా స్వాములకు ఏర్పాటు చేశారని, దీక్షాదారులు పీఠం అన్నదానం కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్వాములకు విన్నపం, ప్రతి సంవత్సరం ఆడేపల్లిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ సముదాయంలో జరిగే విధంగా ఈ నెల 12వ తారీఖు నుంచి అయ్యప్ప స్వామి పీఠం ప్రారంభిస్తున్నాము. స్వాములందరికీ గమనించవలసిందిగా కోరుతున్నాము. 13వ తారీఖు నుంచి 13/10/24 నుంచి స్వాములకు భిక్ష కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 90 రోజులు నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా స్వాములందరూ ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇందులో మొట్టమొదటిగా కీర్తిస్తే కొవ్వూరు గాంధీరెడ్డి గారి శ్రీమతి అమ్మాజీ గారు 30 రోజులు వారు కూడా అన్నదానం చేయడానికి సంబంధించి అంగీకరించి మొదలుపెడుతున్నాము. రేపు 13వ తారీఖు నుంచి స్వాములందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముత్యాలమ్మపురంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విజయదశమి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం అమ్మవారికి శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకరణ చేశారు. అనంతరం పుష్పార్చన, సహస్రనామ కుంకుమ పూజలు, చండీ పారాయణం చేశారు. సాయంత్రం చండీ హోమం, మంటప పునః పూజ నిర్వహించారు. ఆలయ ఈవో హరేరామ్ ప్రసాద్, దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ ముత్యాలమ్మవారి దేవి శవరణ నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా ప్రారంభించబడినవి. ఈ ఉత్సవాలన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి. అలాగే ఈరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి ఉన్నాము. శ్రీ స్వామివారికి ప్రతిరోజు కూడా అభిషేకములు, చండీ పారాయణము ఉదయం జరుగుతున్నది. అలాగే సాయంత్రం చండీ పారాయణము, సాయంత్రం 7:30-8కి పంచహారతులు జరుగుతున్నది. అమ్మవారి గుడికి వచ్చి భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నాము. దేవస్థానం నుండి ప్రసాద వితరణ, ఉచిత ప్రసాద వితరణ జరుగుతున్నది. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం అమ్మవారికి శ్రీ గాయత్రీదేవి అలంకరణ చేశారు. అనంతరం సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎగ్గి నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీదేవి మహంకాళమ్మవారి ప్రతిరూప దేవాలయం వద్ద 7వ వార్షిక దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు 2వ రోజు అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించడం జరిగింది. అమ్మవారి అలంకరణని ఆసంటికి చెల్లినటువంటి సిద్ధాంత్ గారు అలంకరణ చేయడం, అలాగే ఆ అలంకరణకు అయినటువంటి ఖర్చుని మిత్రులు గంటా వెంకట సత్యనారాయణ గారు కూడా భరించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో ఈ 10 రోజుల పాటు అమ్మవారిని అలంకరణ చేసి చక్కటి విద్యుత్ దీపాల అలంకరణతో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఏర్పాటు చేసి, అలాగే కుంకుమ పూజ కార్యక్రమాలు, లలితా సహస్రనామ కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ 10 రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, అలాగే రేపు అన్నపూర్ణాదేవి అలంకరణ జరుగుతుంది.
రేపు కూడా భక్తులందరూ విచ్చేసే కార్యక్రమాన్ని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజుగా శుక్రవారం అమ్మవారిని కాశీ అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేసి పూజలు చేశారు. సాలిపేటలోని 9, 11 వార్డుల పరిధిలో గల శ్రీ బాలా విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని కాశీ అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేశారు. ఆలయ ధర్మకర్త తణుకు రాంబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరుగుతున్నాయి. తణుకు రాంబాబు కుటుంబ సభ్యులతో పాటు భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జి కొత్త బైపాస్ రోడ్లో కడకట్ల రైలు కాలనీ మున్సిపల్ వర్కర్స్ కాలనీ వద్ద గల శ్రీ బాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరణ చేశారు. బోనం నాగరాజు వెంకటలక్ష్మి దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు. తీర్థప్రసాదాలు భక్తులకు అందించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గత 32 సంవత్సరాలుగా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో దసరా నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ విగ్రహం వద్ద సిబ్బంది పూజలు చేస్తున్నారు. పట్టణంలోని వేకస్ కాలనీలోని శ్రీ వేద గాయత్రి అమ్మవారి దేవాలయంలో దసరా మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ రోజు అమ్మవారిని కాశీ అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శవనవరాత్రులు సందర్భంగా పండుగ పండుగ మరి యాల గాయత్రి గుడి దగ్గర వేగర్స్ కాలనీలో చేసిన గాయత్రి గుడి దగ్గర చాలా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతుంది. కమిటీ వారు అందరూ కూడా అందరూ సహకరించి చాలా బాగా చేస్తున్నారు. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. బాలకనకదుర్గమ్మ అమ్మవారి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారు గాయత్రి రూపంతో సింహాసనంపై వెలిచి ఉన్నారు. అయితే ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి మహిళా కమిటీ వారు అలాగే భక్తులు కూడా మహిళలు మరి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి సాంప్రదాయపూర్వకంగా ఈ యొక్క పూజలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి పూజలు నిర్వహిస్తూ మన ఆలయానికి అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి పూజలు చేస్తూ ఈ ఆలయం నుంచి ఇలాగా వస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు. ఈ ఆలయాల వల్లే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోగలం, పరిరక్షించుకోగలం. అటువంటి పరిరక్షణ ఈ ఆలయాల నుంచే వస్తుంది. మనకి మూలం శక్తి స్వరూపిణి అంటారు. అక్కడి నుంచే ఆది శక్తి నుంచే మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా విశ్వం అంతా కూడా వచ్చింది. అటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి బాలా త్రిపుర సుందరిని ఈరోజు కొలవడం అనేది జరుగుతుంది. కావున అందరూ కూడా ఆమె యొక్క శక్తి ఏదైతే ఉందో అది అందరిలోనూ ఉంది. ఆ యొక్క శక్తి ఆశీర్వాదాలు తీసుకుని అందరూ కూడా ఈ నవరాత్రులన్నీ కూడా చాలా ఉత్సాహంగా భక్తితోటి జరుపుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మన యొక్క పురపాలక సంఘమైనటువంటి కార్యాలయమైనటువంటి మున్సిపల్ ఆఫీసు నందు 32 ఏళ్ల బట్టి శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్త మహాశైలు అందరూ కూడా విచ్చేసి ఒక పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రగా అవసరంగా కోరుతున్నాము. అలాగే ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు 9 రోజుల పాటు వివిధ అలంకరణలతో కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి ముక్కు గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. స్థానిక సౌత్రిపేటలోని షిరిడి సాయిబాబా వారి మందిరంలో దేవి నవరాత్రుల సందర్భంగా గౌరీదేవిని ప్రతిష్ఠించారు. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. నవరాత్రుల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. ప్రతి సంవత్సరం ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి అమ్మవారిని నిలబెడుతున్నాం. ఆవిడ పేరు గౌరమ్మని పెడతారు. పేరెంటాలందరూ కారం వెళ్ళి మట్టి తీసుకొచ్చి అమ్మవారిని నిలబెట్టి ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తారు. ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందింది. ఈవిడ ప్రసిద్ధి చెంది ఈవిడ పిల్లలు పుట్టడం, పిల్లలు లేని వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి రావడం ఇవన్నీ జరుగుతాయి కనుక ప్రతి సంవత్సరం అమ్మవారికి రంగరంగ వైభవంగా చాలా దూరంగా చాలా ఉత్సవాలు చేస్తున్నాం. అదేవిధంగా అలాగే 15వ వార్డులో ఉన్న సముద్రపేట బాబాగారి గుడి నుంచి రేపు 13వ తారీఖున రంగరంగ వైభవంగా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి కాలంలో నిమగ్నం చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇందులో పాల్గొని అమ్మవారి పాత్ర కృప కావాల్సిందిగా కోరుతున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ మురళీకృష్ణరాజు ఆకాంక్షించారు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయన పలు దేవాలయాలను, ఉత్సవ పందిలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ బల్సలమ్మ తల్లి, శ్రీదేవి మహంకాళమ్మ తల్లి, గాయత్రీదేవి, బాలకనకదుర్గమ్మ, భవానీమాత ఆలయాల్లో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. ఈ పూజల్లో లయన్స్ నార్ని వెంకటకృష్ణారావు, సిహెచ్ సతీష్, ఆకుల సతీష్ తదితరులు కూడా పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో విజయదశమి ఉత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా కుంకుమ పూజలు జరిపారు. ఈ పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం శానం రామకృష్ణ, సరస్వతి దంపతుల సహకారంతో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సంటి సత్యనారాయణ, మురళి, అనిల్, పారాయణ కమిటీ మహిళా సభ్యులు తదితరులు సేవలు అందించారు.
దేవీ శవనవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు మా గుడి యందు ఒక వింత జరిగింది. ఏంటంటే ఈ పూజా కార్యక్రమాలు చేసిన టైంకి మేము భోజనాలు ఎవరికి చెప్పలేదు, కానీ అమ్మవారు పెట్టించాలనుకుందో ఏంటో. అంటే మా గుడి దగ్గర ఈ చెప్పడం ఏంటంటే మా గుడి దగ్గర నిదర్శనాల గురించి చెప్తున్నాం. మనం ఏదనుకుంటే పనులు అవుతుండో అంటంతో పాటు ఇక్కడ స్వామివారు కళ్ళు తెరచడం ఎంత వింతో, ఇక్కడ దేవనవతులు జరిగినప్పుడు కూడా అమ్మవారు అందరికీ కూడా ఆయన అనుగ్రహాలు ఇస్తున్నారు. అందులో ఒక భాగంగా ఈరోజు మేము భోజనాలు అనేది ఎవరికి చెప్పలేదు, కానీ ఆ వంటని ఫోన్ చేసి రాత్రి మీరు నాకు చెప్పారు కదా అని చెప్పడం చాలా మాకు ఎంత అనిపించింది. అలాగే ఈరోజు మన డైరీ కుంకుమలో పూచుకునేటువంటి మహిళలందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేంటి మీరు పొద్దున కూడా చెప్పలేదు, ఎవరికి కూడా తెలియదు, ఆటోమేటిక్గా ఫోన్ చేస్తాం, ఇలాగ భోజనానికి తయారు చేసి రాత్రి మీరు ఫోన్ చేసి చెప్తాం. ఇవన్నీ కూడా మా గుడికి ఉన్న నిదర్శనాలు చెప్పడం కోసం జరుగుతుంది. అంచేత అందరూ భక్తులు ఒకసారి గమనించి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకునేట్లయితే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి. శ్రీనివాస రామాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి విశేషంగా ఈ యొక్క 9 రోజులు కూడా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మహిళామణులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. వీరందరికీ కూడా ఉచితంగా ప్రతి పూజా ద్రవ్యాలన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ చైర్మన్ గారు సాన రామకృష్ణ గారు, అలాగే ఆలయ పాలక వర్గం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా ఇంకా మరింతగా పెరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవి నవరాత్రి ఉత్సవాల్లో 2వ రోజుగా శుక్రవారం అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయాల వద్దకు వచ్చారు. స్థానిక తణుకు రోడ్డు జోలపాలెం నందు 131వ శుక్రవారంగా శ్రీ చక్రానికి పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. స్థానిక కుటుంబ సభ్యులచే అన్న సమారాధన జరిగింది. శ్రీ మాత్రే నమ కోటినామ జప సంకల్పంలో భాగంగా ఈ రోజుకు 28,77,120 జపాలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీ పొనగంటి సుందర మల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ పొనగంటి కోటేశ్వరరావు, ట్రెజరర్ మోటుమర్రి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు గంది వీర్రాజు తదితరులు సభ్యులు పాల్గొన్నారు. స్థానిక 13వ వార్డు శివాలయం వీధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రులు 39వ వార్షిక మహోత్సవంలో 2వ రోజుగా శుక్రవారం శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరిగింది. పొలగం సత్యరెడ్డి మనమ్మ దంపతులు, పొలగం వెంకటరామారెడ్డి సత్యబాల దంపతులచే పూజలు జరిగాయి. అష్టోత్తర శతకమల హోమం, కుంకుమార్చనలు చేశారు. ప్రతిపాడు వై జంక్షన్లో గల కనకదుర్గ గుడిలో 40వ వార్షిక శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి సాయిబాబా వరప్రసాద్, దేవాలయ ఈవో వై శ్రీధర్ నిర్వహణలో జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరణ చేశారు. తాడిపర్తి గౌతమ్ కృష్ణ, నాగదుర్గ జ్ఞాన మౌనిక దంపతులచే పుష్పాలంకరణ చేశారు. తాడిపర్తి హరీష్ కుమార్, శైలజ దంపతులు ప్రసాద వితరణ చేశారు. కనదుర్గమ్మవారి దేవాలయం నందు దేవీ నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు 2వ రోజు. ఈరోజు అవతారం అమ్మవారి అవతారం గాయత్రీదేవి. ఈ దేవీ నవరాత్రి మహోత్సవాలకి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బొల్లిశెట్టి శ్రీని గారు ముఖ్య అతిథిగా వహిస్తున్నారు. ఈరోజు అమ్మవారి పుష్పాలంకరణ చేయించిన వారు తాడిపర్తి గౌతమ కృష్ణ, నాగదుర్గ జ్ఞానమౌనిక వారు అమ్మవారికి పుష్పాలంకరణ చేయించి ఉన్నారు. అలాగే ఈరోజు ప్రసాదం దాత తాడిపర్తి హరీష్ కుమార్, శైలజ దంపతులు. వారిని వారి కుటుంబానికి అనుగుణంగా వారి అలవాళ్ళకి అపరక్షించాలి. 2వ రోజు అమ్మవారి యొక్క అవతారం శ్రీ వేదమాత గాయత్రీదేవిగా మనకి దర్శన భాగ్యాన్ని కలగజేస్తున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకి మళ్ళీ హోమ కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా శతకమల హోమాలతో ఇక్కడ హోమ కార్యక్రమాలు, రోజు మూలమంత్ర హోమాలు ఇత్యాదులన్నీ కూడా ఇక్కడ అత్యంత వైభవపేతంగా జరుగుతున్నవి. ఇక్కడ విశేషించి భక్తులు అందరికీ కూడా ప్రతిరోజు కూర్చునేటువంటి వారికి కమిటీ వారే దేవస్థానం వారు ఉదయం సాయంత్రం కావలసిన సంభారములు అంటే పూజ సామాగ్రి అంతా కూడా కమిటీ వారే ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా టెంటలవి వేయించి, పందిరులవి వేయించి అత్యంత వైభవపేతంగా వాళ్ళకి కావలసినటువంటి సంభారాలను కూడా చేతికిచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలను కూడా జరుగుతున్నది. అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని నమస్కరించుకుని మన యొక్క కోరికలు ఆ అమ్మవారి దగ్గర స్మరించుకుంటే ఆ తల్లి తీరుస్తుంది. ఆ తల్లి దీవెనలు ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ రోజున పీటల మీద కూర్చున్న భక్తులు కొండగంటి కోటేశ్వరరావు, పద్మజ, అలాగే మానేపల్లి వెంకట కిరణ్ కుమార్ గారు కూడా దంపతులు కూర్చున్నారు.
అలాగే చక్కా విశ్వనాథం గారు దంపతులు కూడా కూర్చున్నారు, అత్తిలి గ్రామస్తులు. అలాగే అన్నపూర్ణాదేవి అవతారం రేపు కూడా భక్తులు అలా కూర్చుంటారు అమ్మవారి దగ్గర. ఈవేళ అన్నప్రసాదానికి డొనేట్ చేసిన దాతలు రీతు సాన్వి గారు ఈవేళ 131వ వారం సందర్భంగా రీతు సాన్వి గారు ఈవేళ అన్నప్రసాదానికి కూడా డొనేట్ చేశారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయం సమీపానికి గల శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం డిగ్రీ సీనియర్ విద్యార్థులచే జూనియర్ విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ డేను వేడుకగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు, సెక్రటరీ కమ్ కరస్పాండెంట్ మండా బ్రహ్మాజీ, కళాశాల ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు విలువలు క్రమశిక్షణ అలవరుచుకుని ఉన్నత మార్గాన్ని వెళ్లాలని కోరారు. ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ సీనియర్స్ తమ జూనియర్స్కు ఆహ్వానం పలకడం మంచి సాంప్రదాయమని పేర్కొన్నారు. సెక్రటరీ మండా బ్రహ్మాజీ మాట్లాడుతూ విద్యార్థులు నైతిక ప్రవర్తన విలువలకు ప్రాధాన్యతనివ్వాలని, మంచి జ్ఞానాన్ని సంపాదించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలని అధిరోహించాలని ఆశీర్వదించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జనరల్గా మన కాలేజీలో ఫ్రెషర్స్ డే అంటే ఒక పండుగ వాతావరణం ఉంటుంది. చక్కగా పెళ్ళికి వచ్చినట్టుగా చక్కగా ముస్తాగా వస్తారు. ముఖ్యంగా మన కాలేజీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లేడీ స్టూడెంట్స్ ఎక్కువ. మిగతా కాలేజీల్లో లేని అడ్వాంటేజ్ ఏంటంటే మన కాలేజీలో ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఆడపిల్ల ఇక్కడ పంపిస్తే సెక్యూరిటీగా ఉంటుందనే ఒక తలంపు మొదటి నుంచి మన కాలేజీకి ఉంది. అదే తలంపుతో చక్కగా మాకు లక్ష్మీదేవులు అందరూ ఇప్పుడు చక్కగా దసరా నవరాత్రుల్లో ఈ దసరా నవరాత్రులు మొత్తం లక్ష్మీదేవులు అందరూ మా కాలేజీలో ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నేను రోజు యూనిఫామ్లో చూసిన వాక్యాలైనా వీళ్ళందరూ అనిపిస్తుంది. వీళ్ళందరూ ఎక్కడెక్కడ చూస్తుంటే నేను రోజు యూనిఫామ్లో చిన్నపిల్లలాగా ఉన్నారు. ఇప్పుడు ఎవరన్నా తీసుకొచ్చారా ఏ కాలేజీ నుంచి అని అనిపిస్తుంది నాకైతే. చక్కగా ఉన్నారమ్మా. చక్కగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం కలిసిపోదామనే ఉద్దేశంతో జూనియర్స్ని సీనియర్స్ వెల్కమ్ చేస్తారు. ఇదే రెసిప్రొకేషన్ కింద జూనియర్స్ సీనియర్స్ వెళ్ళిపోయే ముందు ఫేర్వెల్ పార్టీ ఇస్తాం. ఇది నేను చదువుకున్నప్పుడు లేదు కానీ కొత్తగా ఒక ఆనవాయితీ వచ్చింది. మేము చదువుకున్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవు. జరిగితే యాన్యువల్ జరిగేది, లేకపోతే ఏమీ. ఉత్తమమైన జీవితం దానికి ఇది పునాది. ఇదే టర్నింగ్ పాయింట్. ఇక్కడి నుంచే మీరు శిల్పాలుగా మారడానికి ఒక పెద్ద అవకాశం, ప్లాట్ఫామ్. ఈ 4 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు మీరు సిన్సియర్గా డెడికేటెడ్గా మీ భవిష్యత్తు మీద మంచి ఉద్దేశంతో కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటే మన దగ్గర పిల్లలు చదువుకుని ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మరలా మన పిల్లల్ని క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయడానికి సెలెక్టర్స్గా వచ్చారు. అలాంటి వేదిక. దీంట్లో మరి మీరు ఎంతమంది ఉన్నతమైన మార్గాన్ని ఎన్నుకుని మీ భవిష్యత్తుని మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారో తెలియదు కానీ సిన్సియర్గా డెడికేటెడ్గా మీరందరూ కూడా ఈ ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత మీ భవిష్యత్తు మీద ఆలోచనతో మీ సమయాన్ని కేటాయించి మీకు మీ కుటుంబానితో పాటుగా మన కాలేజ్కి ఊరికి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ మీరు ఎంతో కష్టపడి రాత్రనక పగలనక పరీక్షలకు ఎంతసేపు ఉంటారో నాకు తెలియదు కానీ తెల్లవారులు మాత్రం ఈ డెకరేషన్ కార్యక్రమానికి ఈ సెట్టింగ్ కార్యక్రమానికి మీరు ఎంతో కష్టపడ్డారు. మీ కష్టం ఊరికినే పోకుండా మీరు పూర్తిగా ఎంజాయ్ చేసే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు తెలుసు మన కళాశాల ప్రారంభించి 2002 నుంచి కూడా మన కళాశాల ఉంది. అక్కడి నుంచి ఈనాటి వరకు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ రిజల్ట్లో కానీ ప్లేస్మెంట్లో కానీ అత్యున్నత స్థానానికి ఎదిగినటువంటి మన కళాశాలకు మీరు చేసినటువంటి అంటే మీ కృషి ఫలితంగా మంచి పేరు రావటం, మన స్టాఫ్ మీకు అత్యద్భుతమైనటువంటి బోధన చేయటం వల్ల జరిగేటువంటి అదృష్టంగా భావిస్తున్నాం ఇది. అదేవిధంగా ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పెద్దల నుంచి సూచనలు సలహాలు మనం తీసుకున్నట్టయితే మన జీవితం అద్భుతంగా సాగుద్ది. దేవీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తులు దేవాలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటున్నారు. స్థానిక ఏలూరు రోడ్లో గల శంకరమఠంలో వేంచేస్తున్న శ్రీ ఉమామహేశ్వర స్వామి శ్రీ సర్వమంగళ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు దేవీ నవరాత్రి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా దర్శనమిచ్చారు.
జగద్గురు ఆదిశంకరాచార్యులు స్వామివారికి విశేష అర్చనలు అభిషేకాలు చేశారు. అమ్మవారికి కుంకుమ పూజ చేశారు. కొత్తపల్లి బాబీ ఆకుల ధనశేఖర్ దంపతులు పాల్గొన్నారు. వానపల్లిగూడెంలోని కనకదుర్గ దేవాలయంలో 2వ రోజుగా శుక్రవారం అభిషేకాలు హోమాలు వేడుకగా జరిగాయి. ర్యాలీ శివరామకృష్ణ పౌరోహిత్యంలో పూజలు జరిగాయి. హోమాలు నిర్వహించారు. మౌంజీపాడు పడమర విప్పర గ్రామాల కోడలిలో గల శ్రీ దుర్గాభవాని గుడిలో 34వ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. గండికోట కుమార్ శర్మ అర్చకత్వంలో పూజలు జరుగుతున్నాయి. మారిశెట్టి సుబ్బారావు పద్మ దంపతులచే విశేష పూజలు జరిగాయి. అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరణ చేశారు. శుక్రవారం అగ్రహారానికి చెందిన దాసు బాలయ్య దంపతుల ఆర్థిక సౌజన్యంతో అన్నసమారాధన జరిగింది. పెండపాడు మండలం యానాలపల్లిలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయం వద్ద విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గణేశన రామసూర్యచంద్రరావు కుమారి, గణేశన మణికంఠ మాధురి దంపతులచే కుంకుమ పూజలు నిర్వహించారు. పూజల్లో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ పూజల్లో సర్పంచ్ ఛాయాదేవి, జి సత్యనారాయణ, తాడి శ్రీను, కె వెంకటస్వామి, కె నాగేశ్వరరావు, టి నాగన్న, సత్యబాబు, గిద్ద రాఘవులు తదితరులు పాల్గొన్నారు. మన యానాలపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న దేవి రాజరాజేశ్వరి గుడి దగ్గర అమ్మవారిని నిలబెట్టి ఎంతో ఆనందోత్సాహాలతో మన గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా ఆనందోత్సాహాలతో మంచి పూజలు, కుంకుమ పూజలు అన్నీ చేసి ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇలాగా ఇంకెన్నో పూజలు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాజేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు 2వ రోజు పూర్తి చేస్తున్నాం. ఈరోజు అమ్మవారు గాయత్రీదేవి అమ్మవారిగా దర్శించుకున్నారు. బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శించారు. అలాగే ఎంతో మంది మన ఆడవాళ్ళు వచ్చి కుంకుమ పూజ కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు ఎంతో విశిష్టమైన రోజు. ఇలాగే ఎన్నో పూజలు మన గుడి దగ్గర, అమ్మవారి గుడి దగ్గర, రాజరాజేశ్వరి గుడి దగ్గర జరుపుకోవాలని, ఊరందరికీ ఆనందంగా, సంతోషంగా, సుఖశాంతులతో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే దేవాలయం నిర్మాణం కూడా తొందరగా ప్రయత్నిస్తున్నాం. అలాగే మన పెద్దలు, మన ప్రెసిడెంట్ గారు, అలాగే తాడి శ్రీను గారు, అలా గ్రామస్తుల సహకారంతో అందరూ ఎదరికెళ్తున్నాం. తొందరలో అమ్మవారు మళ్ళీ ఈ సంవత్సరానికి ఈ పూజ కార్యక్రమం మొదలయ్యేటికి అమ్మవారికి ఆలయం నిర్మించి పూర్తి చేసి ఈ కొత్త దేవాలయంలో మళ్ళీ పట్టు అమ్మవారు ఇంకా ఎంతో వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు బాలత్రిపుర సుందరి అవతారము, అలాగే రేపటి రోజు అమ్మవారి యొక్క గాయత్రి అవతారంగా ప్రకటించబడింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి విశేషమైన పూజా అలంకారాలతో వారి యొక్క అమ్మవారి కృపకు పాత్రగా కోరుతున్నామండి. అలాగే సాయంత్రం మహాలక్ష్మికి సహస్రనామ కుంకుమ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి విశేషమైనటువంటి రోజు ఆ రోజు శుక్రవారం కాబట్టి ఈ రోజు ఈ సంవత్సరం అమ్మవారికి 2 శుక్రవారాలు వచ్చినాయి కాబట్టి మహా ఆనందంగా ఉన్నది. ప్రతి సంవత్సరం ఒక్క రోజే వస్తుంది. అమ్మవారికి నక్షత్రాలు ఉండవు. మూలా నక్షత్రం ఒకటి, ఒక్కో రోజున మూలా నక్షత్రం, శుక్రవారం 2 కలిపి వస్తాయి. అలాగే ఈ సంవత్సరం మనకి సపరేట్ గా వచ్చింది కాబట్టి మనం ప్రతి రోజు అవతారం ఉంది కాబట్టి అమ్మవారి పురస్కరించుకునే విశేషమైన పూజ అలంకారాలతో అమ్మవారిని తరించి అమ్మవారి కృపకు పాడి పంటలతో కొలతూగుతూ ఉండాలని ఇక యానాలపల్లి గ్రామం కూడా సస్యశ్యామలంగా ఎప్పుడు వర్ధిల్లాలని అమ్మవారిని ఆశిస్తున్నాం. గణపురం మండలం కాసిపాడు గ్రామంలో శుక్రవారం విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు నామాలరాజు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఫ్రైడే శుక్రవారం, పొడివారం, శుక్రవారం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది కనుక ఈ కొద్దిపాటి నీరు అనవసర వస్తువుల్లో నిల్వ ఉండడం వల్ల వాటిలో దోమ పెరిగి ఆ దోమ కాటు వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది కనుక ప్రతి ఒక్కరు మరి ఈ శుక్రవారం, పొడివారం లేదా శుక్రవారం ఆ రోజుని కనీసం మన ఇంట్లో ఉన్న వాటర్ని 2 రోజులకోసారి శుభ్రం చేసుకోవడం, ఇంటి చుట్టూరు రుబ్బురోలు కానీ లేకపోతే టైర్లు కానీ కొబ్బరి బొండాలు కానీ ఇటువంటి నిల్వ పరిసరాలు ఉండకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.
ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాలు గమనించి మన ఆరోగ్యాన్ని, మన గ్రామాన్ని ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.